ప్రైజ్ ద లార్డ్. యేసయ్యను నమ్ముకుంటే శ్రమలలో రక్షిస్తాడా? నా పేరు ధర్నా సతీష్ బాబు. ఈరోజు ఖచ్చితంగా యేసయ్యను ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళని రక్షిస్తాడండి. మీ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన బిడ్డలు శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడండి, ఖచ్చితంగా రక్షిస్తాడు. దీనిని బట్టి ఒక చిన్న కథ ఈరోజు మనం నేర్చుకుందాము. ఒక యూదుల బాలురు గురించి, ముగ్గురు గురించి నేర్చుకుందాం. షద్రక్, మేషక్, అబేద్నగో అని వారి గురించి. వీరు బబులోన్ రాజ్యానికి విచారణకర్తలుగా రాజుగారు నియమించాడు. ఒకరోజు రాజుగారు ఒక బంగారు ప్రతిమ చేయించినప్పుడు దానికి రాజ్యంలో ఉన్న వారందరూ నమస్కరించాలి అని చెప్పినప్పుడు వారికి వచ్చిన శ్రమలో ఈ ముగ్గురు దేవుని కొరకు నిలబడ్డారు. డబ్బు కోసం కానీ, ధనం కోసం కానీ, పదవి కోసం కానీ వీరు ఆ బంగారు ప్రతిమకు మ్రొక్కకుండా దేవుని కొరకు వీరు నిలబడ్డారు. ఈ ముగ్గురు చాలా జ్ఞానవంతులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఒకటే నిర్ణయం చేసుకున్నారు, మన దేవునికి తప్ప నేను ఎవ్వరికి కూడా మ్రొక్కము అని. అయితే రాజుగారు దూత ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు. ఎవరైనాను నేను తయారు చేయించిన బంగారు ప్రతిమకు మ్రొక్కకపోతే వారిని మండుచున్న అగ్నిగుండంలోనికి నేను పడవేయుదును అని చెప్పాడు. దానికి విని వీరు భయపడలేదు. దేవుని ద్వారా ఒక ధైర్యాన్ని వీరు పొందుకున్నారు. మండుచున్న అగ్నిగుండానికి కూడా వీరిక్కడ భయపడలేదు. వారి దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నారు, ధైర్యం కలిగి ఉన్నారు. ఆ బంగారు విగ్రహాన్ని చూచి మా దేవునికి తప్ప మేము దేనికి కూడా మ్రొక్కము అనే ఒక నిర్ణయానికి వచ్చారు. వీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము అను రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల వీరు జ్ఞానం పొందుకున్నవారు. కాబట్టి ఇలాంటి నిర్ణయానికి వీరు వచ్చారు. అలాగే కొన్ని వాయిద్యములు వినబడ్డప్పుడు అందరూ మ్రొక్కాలని రాజుగారి ఆజ్ఞను బట్టి అందరూ ఆ బంగారు ప్రతిమను మ్రొక్కుతున్నారు. కానీ వీరి ముగ్గురు మాత్రం ఆ బంగారు ప్రతిమకు మ్రొక్కకుండా ధైర్యముగా లేచి నిలబడ్డారు. దానిని చూచి కొందరు అధికారులు రాజుగారికి వెళ్ళి చాడీలు చెప్పారు. నీవు తీసుకొని వచ్చిన యూదుల బాలురు ఈ బంగారు ప్రతిమకు మొరుకుటలేదు అన్నప్పుడు రాజుగారికి విపరీతమైన కోపం వచ్చి ఆ ముగ్గురిని, షద్రక్, మేషక్, అబేద్నగో అని వారు ముగ్గురిని నా యొద్దకు తీసుకొని రండని అధికారులతో చెప్పినప్పుడు వారు వారిని రాజుగారి యొద్దకు తీసుకొచ్చారు. షద్రక్, మేషక్, అబేద్నగో, మీరెందుకు నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు మ్రొక్కుటలేదు? ఒకవేళ మీరు మ్రొక్కకపోతే మిమ్మల్ని మండుచున్న అగ్నిగుండంలో వేస్తాను, మిమ్మల్ని ఎవరు కూడా రక్షించే దేవుడు లేడు అని అన్నప్పుడు వారికి ఒక ధైర్యం వచ్చింది. మిమ్మల్ని రక్షించగల దేవుడు లేరు అన్నప్పుడు రాజుగారిని అప్పటి వరకు గౌరవించిన ఆ ముగ్గురు బాలురు రాజుగారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏమనో తెలుసా? నెబుకద్నేజరు, నీవు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా కూడా ఈ బంగారు ప్రతిమను, నీ దేవతలను మేము మ్రొక్కము. మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించపోయినను సరే మేము మాత్రం మీ దేవుళ్లను, ఈ బంగారు ప్రతిమను మ్రొక్కము అని కరాఖండిగా రాజుగారికి ఈ ముగ్గురు సమాధానం చెప్పారు. అలా సమాధానం చెప్పినప్పుడు రాజుగారికి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళకి చెప్తారు, అగ్నిని 7 అంతలు చేయండి అని చెప్పి వీరి ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తారు. ఎవరైతే వీరి ముగ్గురిని అగ్నిగుండంలో పడవేశారో వీరిని అగ్నిగుండంలో వేసినప్పుడు వీరి ముగ్గురితో పాటు 4వ వ్యక్తి, దేవతల రూపమును పోలిన వ్యక్తి తిరగడం రాజుగారు చూస్తాడు. చూసి వెంటనే వీరిని బయటకు తీసుకొని రమ్మని చెప్తాడు. వీరి ముగ్గురు బయటకు వచ్చినప్పుడు వీరి బట్టలు అగ్నివాసన కానీ, వీరి జుట్టు కాలిపోయినట్లు కానీ,
లేకుండా ఉండడం చూసి వారందరూ కూడా అక్కడ ఆశ్చర్యపడిపోయి రాజుగారు దేవుణ్ణి మహిమపరుస్తారు, యెహోవాను అక్కడ గణపరుస్తారు. షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు, ఎవరైనా వారి దేవుని దూషిస్తే వారి ఇళ్లను నేను పెంట కుప్పలుగా చేస్తాను అని చెప్పి వీరి ముగ్గురిని ఆ రాజ్యంలో బహుగా హెచ్చించాడు. వీరి ద్వారా దేవుడని యెహోవాను అక్కడ రాజుగారు గణపరిచాడు. చూడండి, కీర్తనలు 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. మనకు కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా దేవుని కొరకు ధైర్యంగా నిలబడినప్పుడు దేవుడు మన కొరకు నిలబడి ఆ శ్రమలలో